నమస్తే అండి అందరికీ. నా పేరు త్రివేణి, వెల్‌నెస్ కోచ్. ఈరోజు మనము సమ్మర్‌లో ఉన్నాం కదా! సమ్మర్ అంటే ఏంటి? చాలా చాలా హీట్‌గా ఉంటుంది. అసలు ఎండ ఎంత ఎక్కువగా ఉంది గదా! మరి ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఎండలున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఈ సమ్మర్‌లో తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి? జాగ్రత్తలేంటో తెలుసుకుందామా? చాలామంది దాహం వేస్తే సమ్మర్‌లో వాటర్ తాగాలండి. కానీ దాహం వేస్తే వాటరు తాగట్లేదు. ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి. ఓకే. అసలు కూల్ డ్రింక్స్ అనేవి తాగకూడదు. దాహం అనేది తీరదు. ఓకేనా? కాబట్టి బాడీని మనకి డీహైడ్రేట్ చేసేస్తాయి కూల్ డ్రింక్స్ అనేవి. బాడీని మనకి కూల్ చేయాలి అనంటే వాటర్‌ని ఇవ్వాలి. కోకోనట్ వాటర్‌ని ఇచ్చినా కూడా చాలా మంచిదండి. ఇంకా మీకు దాహమేసి మీరు బయటున్నారు, ఏదైనా వర్క్ చేసుకుంటున్నారనుకుంటే బటర్ మిల్క్ మజ్జిగని ప్రిఫర్ చేయండి. మజ్జిగ తీసుకుంటే బాడీని కూల్ చేస్తదనమాట. వేడిని తగ్గిస్తూ ఉంటుంది. సమ్మర్‌లో ఏంటి అనంటే మీరు హీట్ చేసే ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీ అనేది హీట్ అయిపోయి మనకి గడ్డల్లాంటివి ఫార్మ్ అయిపోతా ఉంటాయి. మనకి ఒంటి మీద చెమటకాయలు లాంటివి వస్తుంటాయి. అవునా? హీట్ గడ్డలు లాంటివి వస్తుంటాయి. ర్యాషెస్ వస్తూ ఉంటాయి. ఎలర్జీ వస్తుంటుంది. మోషన్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. యూరిన్ ప్రాబ్లమ్ వస్తుంటది. తెలుసా? హీట్ చేయడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, అలాంటి బాడీని కూల్‌గా ఉంచుకోవాలి. కూల్‌గా ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే, మీరు మంచిగా కుండలో వాటర్‌ని ఇవ్వండి. ఫ్రిడ్జ్ వాటర్ కూడా కాదండి. కుండని కొనుక్కోండి. దాంట్లో మంచిగా వాటర్‌ని మీరు ఉంచుకొని తాగుతూ ఉండండి. చాలా చాలా మంచిది. ఓకే. బయటికి వెళ్ళినప్పుడు దాహం వేసినప్పుడు ఫ్రూట్ జ్యూస్ కన్నా మంచిగా కోకోనట్ వాటర్ తాగండి. నార్మల్ వాటర్ తాగండి. ఇంకా చాలా వరకు ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో బయటికి వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఎండకి వెళ్తే వడదెబ్బ తగులుతూ ఉంటుంది. అవునా? ఏ వయసు వాళ్ళైనా సరే ఎండకి వెళ్ళకుండా ఉంటే మంచిది. ఇన్ కేస్ ఇంపార్టెంట్ అనేది పని ఉంది, బయటకి వెళ్ళాలి అంటే గొడుగుని గనుక మీరు క్యారీ చేసుకొని వెళ్ళండి. ఓకే. ముఖ్యంగా ఈ సమ్మర్‌లో అందరూ కూడాను కాటన్ దుస్తులు ధరించండి. ఓకే. బ్లాక్ అనేది తక్కువ వేసుకోండి. బ్లాక్ వేసుకుంటే మీరు ఏదైతే ఎండ ఉందో హీట్‌ని అది బాడీకి అబ్జర్వ్ చేసుకుంటది. సో, బాడీకి హీట్ పెరిగిపోతుంటుంది. బ్లాక్ తక్కువ వేసుకోండి. వైట్‌ని ఎక్కువ వేసుకోండి. అంటే వైట్ దుస్తులను వేసుకోండనమాట.